మిథున రాశి వచ్చేసరికి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, తరువాత పునర్వసు 1, 2, 3 పాదాలు కూడా ఈ యొక్క మిథున రాశి కిందకొస్తాయి. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు కనిపించే సూచనలు. ఉద్యోగస్తులు వచ్చేటప్పటికి వారికి గూడా ఎటువంటి నో ప్రాఫిట్, నో లాస్. అంటే ఇంతకుముందు వారు ఏదైతే ప్రమోషన్‌లు ఎదురు చూస్తున్నారో అది కూడా ఈ రాశి వారికి ఈ వారం సక్సెస్ అయ్యే సూచనలు కనిపించటం లేదు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి గూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. మిశ్రమ ఫలితాలంటే వారు ఏవైతే పెట్టుబడులు పెట్టాలనుకున్నారో అది గూడా అక్కడే ఆగిపోతుంది. ఏమైనా సరే రావాల్సిన లావాదేవీలు పాతవేవైతే ఉన్నాయో అవి గూడా ఈ వారం అంత చక్కటి ఫలితాలొచ్చే సూచనలైతే లేవు. అలాగే ఈ వారం దంపతులు ఎవరైతే ఉన్నారో వారిద్దరికి కూడా వైవాహిక పరంగా కొంత ఇబ్బంది కలిగే సూచనలు. అంటే చెప్పుకునేంత పెద్దవి కాదు కానీ చిన్నగా ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ యొక్క రాశి వారికి ఏవైతే కోర్టు వ్యవహారాలున్నాయో సాధ్యమైనంత వరకు వారు కోర్టు వ్యవహారాలకి వెళ్ళకపోవడమే మంచిది. అంటే ఆశించినటువంటి ఫలితం ఈ వారం వీరికి రాదు. అలాగే ఈ రాశి వారికి అదృష్టమైన సంఖ్య 5. వీరు చేయవలసిన ఆరాధన సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన ఏవైనా సరే సమస్యలున్నా కానీ తొలగిపోయేవి కనిపిస్తున్నాయి.